స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడిని A1 గా పేర్కొంటూ సిఐడి అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసింది. ఆ సెక్షన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. A1 ఆయన ఏ విధంగా ఈ కేసుకి సంబంధించి A1 అయ్యారు, ఆయన ప్రమేయం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా సిఐడి ఏకంగా 10 పేజీల్లో పూర్తి వివరాలని కూడా పొందుపరిచిన పరిస్థితి. 120B, 166, 418, 420, 477A, 409, 201, 109 రెడ్ విత్ 34 and 37 IPC. వీటితో పాటుగా 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1), అదేవిధంగా 13(1)C and D వీటి కింద ప్రధానంగా కేసులు నమోదు చేసింది. అయితే ఈ సెక్షన్లు ఏంటి? ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అని కూడా చెప్తున్నారు. వీటి ప్రకారం ఎంత శిక్ష పడుతుంది, అదేవిధంగా సిఐడి మోపిన అభియోగాలేంటి, జిఎస్టీకి మొదట ఫిర్యాదు అందింది, ఆ ఫిర్యాదుని సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారని కూడా చెప్తున్నారు. సో ఇది ఒక కక్ష సాధింపు అనే విధంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్న పరిస్థితి. అసలు ఈ సెక్షన్లు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ వాసు లైవ్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వాసు, చెప్పండి, ఏపీ సిఐడి నమోదు చేసిన సెక్షన్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. 420తో పాటుగా కుట్ర, అదేవిధంగా ఆర్థిక లబ్ధి చేకూర్చడం, ఆర్థిక నేరాలు, వీటికి సంబంధించి ప్రధానంగా ఈ సెక్షన్స్ కనబడుతున్నాయి. న్యాయ నిపుణులు ఏమంటున్నారు? ఎస్ బిందు, మొత్తం చూసినట్టయితే ఈ ఎపిసోడ్లో కూడా ఇప్పటి వరకు ఈ సెక్షన్స్ ఏదైతే ఈ స్కామ్కు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదైందో సిఐడి క్రైమ్ నెంబర్ 29/2021 కేసులో చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ఏపీ సిఐడి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారు. దీంట్లో 2021 డిసెంబర్ 9న ఈ కేసు నమోదైంది. దీనికి సంబంధించి గతంలో 8 మందిని సిఐడి అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా 4 అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన పరిస్థితి. కానీ చంద్రబాబు సహా సహచర నిందితులకు సంబంధించి కూడా అభియోగాలు కూడా అందరికీ అవే వర్తిస్తాయి. ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైందో ఆ నమోదానికి సంబంధించి 120B నేరపూరిత కుట్ర అంటే ఖచ్చితంగా కూడా నేరాన్ని చేసే ఉద్దేశంతో కూడా కలిపి ఒక 120B సెక్షన్ అనేది ఆల్టర్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా నేరపూరిత కుట్ర పన్నారు అనే అంశానికి సంబంధించి సెక్షన్ పెట్టడం జరిగింది. మరోపక్క సెక్షన్ 166, 167 సంబంధించి పబ్లిక్ సర్వెంట్ చట్టాన్ని ఉల్లంఘించి నేరానికి పాల్పడడం. అంటే పబ్లిక్ సర్వెంట్గా అది ప్రభుత్వ ఉద్యోగిగా లేదంటే ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడు అప్పుడు పబ్లిక్ సర్వెంట్గా మారుతాడు. అతని ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మంతా కూడా అతని ఆధీనంలో ఉంటుంది. కాబట్టి పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ తనకున్నటువంటి అధికారాలను ఏదైతే చట్టం ఉల్లంఘనకు పాల్పడి కూడా నేరానికి పాల్పడిన నేపథ్యానికి సంబంధించి సెక్షన్ 166, 167 ఉంటుంది. ఆ తర్వాత సెక్షన్స్ 418 తన అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడడం. ఇంతమంది ప్రజలు అతన్ని ఎన్నుకొని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న నేపథ్యంలో అతని అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా 418 కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఈ కేసులో సంబంధిత మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు కీలక పదవులు ఉన్నటువంటి కొంతమంది పైన ఇప్పటికే కేసు నమోదైంది. ఐఏఎస్ సంబంధించి కూడా వీళ్ళందరికీ కూడా ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. ఇక ప్రధానంగా చెప్పుకున్న అంశానికి సంబంధించి కూడా 420 చీటింగ్ కేసు ప్రధానంగా కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలని అందరినీ కూడా మోసం చేసిన అంశానికి సంబంధించి కూడా మోసం, చీటింగ్, నమ్మక ద్రోహం కూడా ఆల్టర్ అవుతుంటుంది ఈ కేసులకు సంబంధించి కూడా. దీనికి సంబంధించి 420 అనేటువంటి చీటింగ్ కేసు పెట్టారు. ఇక ప్రధానంగా చూసినట్టయితే 465, 468 ఉద్దేశపూర్వకంగా మోసం చేయడం. అంటే ఒక తప్పు జరుగుతుంది, తప్పు చేస్తున్నాం తెలిసి కొంచెం ఉద్దేశపూర్వకంగా కూడా మోసం చేసేందుకు ఫోర్జరీ చేయడం. ఉన్నటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, జీవోలు కావచ్చు, ఏదైతే ఇప్పటికే చెప్తా ఉన్నాం దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఫైనాన్స్ సెక్రటరీ ఈ యొక్క ఫండ్ను రిలీజ్ చేసిన నేపథ్యంలో కూడా అది దీనికి సంబంధించి కూడా నోటిఫైడ్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ అంటే ఉద్దేశపూర్వకంగానే మోసపూరితంగా చేసినటువంటి ఫోర్జరీ కూడా అప్లికేబుల్ అవుతుంది. దీంట్లో అది అన్నిటి సెక్షన్ అయితే ఇదంతా కూడా ఈ సెక్షన్ అని చూస్తామంటే 471 నకిలీ పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డు సృష్టించే అంశానికి సంబంధించి కూడా 471 అప్లికేబుల్ అవుతుంది. ఇక సెక్షన్ 409 ఇది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ సర్వీస్ సర్వెంట్గా ఉన్నటువంటి తన ఆధీనంలోనున్న ఆస్తిని అక్రమంగా ఇతరులకు కట్టబెట్టే అంశానికి సంబంధించి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 409 సెక్షన్ ఐపీసీ సంబంధించి కూడా పబ్లిక్ సర్వెంట్ తన ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తులను లేదా ఇంకేదైనా అక్రమంగా కట్టబెట్టే అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడి వేరొకరి కట్టబెట్టే అంశానికి సంబంధించి కూడా 409 ఐపీసీ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది. దీనికి సంబంధించి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం లేనట్టుగా ఈ సెక్షన్ చెప్తా ఉంది. మరోపక్క మిగతా అంశానికి సంబంధించి ఇప్పటిదాకా పెట్టినట్టు ఐపీసీ సెక్షన్లో కూడా 420 కావచ్చు, 120B కావచ్చు, దీంట్లో 7 ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉండి ఒకవేళ ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఐపీసీ సెక్షన్ 409 సంబంధించి మాత్రం
10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లకు మాత్రమే ముందస్తు బెయిల్ ఇవ్వాలి. 10 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్ ఈ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పైన ఉదయం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏదైతే సిఆర్పిసి 50 క్లాస్ 1 క్లాస్ 2 సెక్షన్ కింద సిఐడి నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులో చాలా స్పష్టంగా సెక్షన్ 409 కింద ఏదైతే ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 29/2021 కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నామని కూడా నోటీసులు జారీ చేశారో దాంట్లో ఈ 409 ఐపీసీ సెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు బెయిల్ రావడానికి అవకాశం లేదని ప్రస్తుతం ఈ సెక్షన్ చెప్తోంది. ఇక మిగతా అంశాలకు సంబంధించి పీసీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సంబంధించి చూసినట్టయితే దీంట్లో 1213 క్లాస్ 2 అవినీతికి పాల్పడ్డ అంశానికి సంబంధించి ఈ యొక్క కేసు నమోదైంది. మరోపక్క 13(1)(c)(d క్లాజులు ఏదైతే చెప్తా ఉన్నాయో పబ్లిక్ సర్వెంట్ అవినీతికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ రావడానికి అవకాశం లేదు. ఇక్కడ బెయిల్ నుంచి బయటపడడానికి కూడా అవకాశం లేదనేది మాత్రం చాలా స్పష్టంగా ప్రస్తుతం అవినీతి పీసీ యాక్ట్లో కూడా ముందస్తు బెయిల్ రావడానికి స్కోపే లేదనేది మాత్రం న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. రాజ్యాంగం చట్టం కూడా అదే చెప్తా ఉందంటే దీంట్లో ఐపీసీ సెక్షన్లో 409 పీసీ యాక్ట్లో 13(1) క్లాస్ 1 క్లాస్ సి క్లాస్ డికి సంబంధించినటువంటి ఏదైతే పబ్లిక్ సర్వెంట్ అవినీతి పాల్పడ్డ నేపథ్యంలో జరిగేటువంటి ఈ క్రైమ్కి సంబంధించి కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికైతే ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు సంబంధించిన లీగల్ టీం ముందస్తు బెయిల్కు అప్లై చేసిన సిద్ధమవుతా ఉన్నారు. అదేదైతే రిమాండ్ని రిజెక్ట్ చేసేందుకు కూడా వాళ్ళు సన్నద్ధమవుతా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇది ఒక చర్చ సాగుతూ ఉంది. ప్రతిసారి చంద్రబాబుపై గతంలో ఇప్పటికే ఏదైతే ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులనే తప్పుపడుతూ ప్రొవిజన్నే తప్పుపట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిఐడి పోలీసులు నమోదు చేసినటువంటి ఈ యొక్క కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్లకు సంబంధించి జడ్జి ముందు ఒక రకమైనటువంటి వాదన తీసుకొచ్చి కూడా బెయిల్ పొందేందుకు అవకాశాలు పంతున్నారు. గతంలో కూడా టెక్నికల్గా నేను ఎక్కడ దొరికిన అంశాన్ని పదే చెప్తున్న చంద్రబాబు సంబంధించి కూడా ఇక్కడ చాలా పక్కాగా జరిగినటువంటి క్రైమ్ సంబంధించి ఈడీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. సిఐడి చాలా కీలకమైనటువంటి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో అంతిమ లబ్ధిదారు చంద్రబాబు అన్న అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు వాళ్ళు జారీ చేసిన నోటీసులకు సంబంధించి. ఎందుకంటే మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు, ఐఏఎస్ కీలక అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పటికే ఈడీ అరెస్టు జరిగాయి, సిఐడి అరెస్టు జరిగాయి. అంతిమంగా లబ్ధి పొందిన వ్యక్తి చంద్రబాబు కాబట్టి ఈరోజు చంద్రబాబు అరెస్టు కావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్లని మనం చూసినట్టయితే 409 ఐపీసీ సెక్షన్తో పాటు పీసీ యాక్ట్ 13 క్లాస్ 1 క్లాస్ సి క్లాస్ డి కింద కూడా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రావడానికి అయితే అవకాశం లేదని తెలుస్తుంది. వాసు, మీరు మొదట చెప్పినట్టుగానే ఎప్పుడు కూడా నేను ఏ స్కామ్ కానీ ఏదైనా నేను చేయలేదు అనే కామెంట్ ఆయన నుంచి వినబడదు. దీనికి సాక్ష్యాధారాలు లేవు అనే ఒక మాట మాత్రం ఆయన తరచుగా చెప్తుంటారు. కానీ ఈ పర్టిక్యులర్ కేసు వరకు చూస్తుంటే కనుక పూర్తిగా ఏ విధంగా అయితే A1 చంద్రబాబు ఆయన ప్రమేయం ఏంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి అన్నది పూర్తిగా సిఐడి వివరాలన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి. ఎక్కడెక్కడ ఎలాంటి ఆధారాలు మాకు దొరికాయి, ఏ విధంగా మోడస్ ఆపరెండి అనేది ఉంది అనేది పూర్తిగా పొందుపరిచిన పరిస్థితి. సో న్యాయపరంగా ఇది ఏ విధంగా నిలబడే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు వాసు? ఎస్, గతంలోనే ఇదే కేసులో సాక్షులుగా అధికారులు ఎవరైతే కొంతమంది విచారణకు హాజరయ్యారో కోర్టు పర్మిషన్తో 161 సిఆర్పిసి కింద వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారో ఆ స్టేట్మెంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందన్న అంశాన్ని రికార్డెడ్గా కూడా ఫైల్ మీద ఆ పేర్కొన్న నేపథ్యానికి సంబంధించి కూడా చీఫ్ సెక్రటరీతో పాటు ఫైనాన్స్ సెక్రటరీ మిగతా ఇతర కింది స్థాయి ఉద్యోగుల స్టేట్మెంట్లో కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి అదే అంశాన్ని ఎవరైతే సాక్షిగా సిఐడి విచారణకు హాజరయ్యారో ఈడీ విచారణకు హాజరయ్యారో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాన్ని పొందుపరుస్తూ సిఐడి ఈరోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దీంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది. మరోపక్క ఇక్కడ ఈ క్రైమ్ ఆఫ్ అఫెన్స్కి సంబంధించి కూడా ఏదైతే ఈ స్కామ్కు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఎక్కడ కూడా కంపెనీకి సంబంధించినటువంటి సంబంధం లేకుండా కేవలం కింది స్థాయిలో షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి డబ్బులు 300 కోట్ల పైచి 371 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే సిమెంట్స్ కంపెనీ 3,300 కోట్ల పెట్టుబడుల పేరుతో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెట్టుబడుల పేరుతో వచ్చి కేవలం ₹1 పైసా కూడా రాకుండా ఇక్కడి నుంచి ప్రభుత్వం వాటా 10% సంబంధించినటువంటి డబ్బులు 371 కోట్లు రిలీజ్ చేయడం, అవి షెల్ కంపెనీలకు పంపడం, ఆ తర్వాత ద్వారా చంద్రబాబు సంబంధించినటువంటి వ్యక్తికి ఇక్కడ చేరుకోవడానికి అంశం సంబంధించి దీంట్లో మనీ లాండరింగ్ విదేశాలకు డబ్బులు వెళ్ళాయి, జర్మనీ కంపెనీతో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే ఇందులో ఈడీ విచారణ సాగుతుంది. ప్రస్తుతం సిఐడికి సంబంధించి కీలక ఆధారాలు లభించాయి. కాబట్టి ఈరోజు చంద్రబాబును
మరి కాసేపట్లో మంగళగిరి సిఐడి ఆఫీస్ చేరుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్ను తయారు చేసి ఆ రిమాండ్ రిపోర్ట్లో రిమాండ్ చేయబోతా ఉన్నారు. రిమాండ్ రిపోర్ట్లో A1గా కూడా చంద్రబాబును పెట్టేది ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా కూడా ఈ కేసులో చంద్రబాబు లేడని ఉదయం నుంచి వాదించారు. కానీ ఇప్పుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా అంతిమ లబ్ధిదారు కుట్రపూరితంగా మొదటి సూత్రధారి చంద్రబాబే కాబట్టి చంద్రబాబు పార్టీ, గవర్నమెంట్, మినిస్టర్లు, చంద్రబాబు కింద పనిచేసినటువంటి అధికారులు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో సూత్రధారి చంద్రబాబు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ A1గా చంద్రబాబును మారుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో బెయిల్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తలేదు. ఓకే వాసు, సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు?